12వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని నేను చదవాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. మేము యేసుని చూడగోరుచున్నాము. ఓకే, అందరూ ఈ మాట నాతో చెప్తారా? మేము యేసుని చూడగోరుచున్నాము. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? మేము యేసయ్యను చూడగోరుచున్నాము. చప్పట్లు కొడుతూ ఒకసారి బలంగా దేవుని నామం ఇంకా కొట్టాలి గట్టిగా. ఓకే, దేవుడు ఈ మాటలు మన జీవితానికి దీవెనగా మార్చునుగాక. అదొక పండుగ. ఆ పండుగకి దేవుణ్ణి ఆరాధన చేయటానికి గ్రీకు దేశస్థులు వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారంటే 6 రోజులు ముందుగానే ఆ పండుగకి యేసు ప్రభు వచ్చినట్లుగా ఆ వాక్యాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని సన్నిధి పట్ల వాళ్ళకి ఎంతో ఆసక్తి కలిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఇక్కడ ప్రత్యేకంగా మేము యేసుని చూడగోరుచున్నామని ఒక కమిట్మెంట్తో వాళ్ళు తెలియచేస్తున్న మాటల్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈరోజు నా ఆశ, దేవుని మందిరానికి అనేకులుగా మనం వస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతో ప్రభు దగ్గరికి వస్తారు, లేకపోతే ఒక్కొక్క ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వస్తారు, సందేహమేమీ లేదు. అయితే వాక్యం యొక్క సందేశంలో ఉన్న సారాంశం చెప్పే మాట ఏమిటంటే, మీరు ఏ ఆశతో ఇక్కడికి వచ్చినా మెయిన్ ఆశ ఏమిటంటే యేసయ్యని చూడాలి అనే ఆశ మీ హృదయ అంతరంగంలో యేసు నామములో దేవుడు నాటునుగాక. మీలో చాలామంది వచ్చే మందిరానికి వచ్చే ఆశలు ఎలా ఉన్నాయి అని అంటే, కొంతమంది ఆశలు ఇలా ఉంటాయి. ప్రభువా, చాలా సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను, ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇల్లు కట్టాలి ప్రభా, ఈ ఆశతో నేను ఉన్నాను, ఈ ఆశ నెరవేర్చి ప్రభు అని దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. ఖచ్చితంగా దేవుడు ఆ ఆశని జీవితంలో నెరవేరుస్తాడు, సందేహం లేదు. ఇల్లు విషయంలో బైబిలే చెప్తుంది కదా, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టే వాళ్ళ ప్రయాసం వ్యర్థమే, సమస్తమును కట్టువాడు దేవుడే గనుక ఇంటి విషయంలో నీకు తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. ఆ విషయంలో నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇల్లు విషయంలో అడిగినట్లుగానే నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి క్షేమం అయ్యేటట్లుగా చేస్తాడు. మరికొంతమంది స్థలాల గురించి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అయ్యా, ఒక చిన్న స్థలం ఇవ్వండి అయ్యా, చిన్న స్థలం చాలయ్యా అని అడుగుతూ ఉంటారు. అడగటంలో తప్పేం లేదు, ప్రవహిస్తారు. మరికొంతమంది హెల్త్, ఆరోగ్యం కోసం దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అయ్యా, చాలా రోజులుగా ఈ బలహీనతతో బాధపడుతున్నాను అయ్యా, దైవిక స్వస్థత నాకు ఇవ్వండి అయ్యా, ఆరోగ్యంతో నన్ను నింపండి ప్రభా, పరమ వైద్యం నువ్వు చేయండి ప్రభా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చావు, అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందన్నారు. తన నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు కదా ప్రభా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని అడిగే బిడ్డలు ఉన్నారు. అడగాలి, తప్పకుండా మీకు దైవిక స్వస్థత దేవుడిచ్చునుగాక, ఆరోగ్యవంతులుగా ప్రభు మిమ్మల్ని నిలుపునుగాక. ఓకే, ఈ ఆశ ఉండటం మంచిదే. మరికొంతమంది చదువుకునే విద్యార్థులు, ప్రభువా ఎంత చదువుతున్నా నాకు మనసులో గుర్తుండట్లేదు, జ్ఞాపక శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. భక్తుడు కూడా మాట్లాడతాడు, మీలో ఎవరికి జ్ఞానం కొదువై ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. జ్ఞానం అడిగితే ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా మనం దేవుని పిల్లల జ్ఞానవంతులుగా ఉండాలి, సందేహం లేదు. ఇంకా మరికొంతమంది చదువుకుని ఆల్రెడీ ఇక జాబ్ స్టైల్స్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు. ఉద్యోగం కోసమే దేవుని దగ్గర వచ్చి అడిగే వాళ్ళు ఉంటారు. దేవుడు ఆ విషయంలో కూడా వాళ్ళకి మేలు చేయనుగాక. మరికొంతమంది ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విషయంలో కూడా దేవుడు వాళ్ళకి సహాయము చేయనుగాక. మరికొందరు దూర ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విషయంలో కూడా దేవుడు వారికి మేలు చేయనుగాక.
ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే మరికొంతమంది విదేశీ ప్రయత్నం చాలా రోజులు నేను చేస్తున్నానండి, అదేంటో కానీ ఆ ప్రయత్నం అవ్వట్లేదయ్యా, ఈ ఉపవాస ప్రార్థనలో నేను అడిగాను, దేవుడు నా ఆశ నెరవేర్చారని చాలామంది సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా, ఏ కీడు దరికి చేరకుండా నన్ను కాపాడండి అయ్యా. ఇలాగ దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వారు ఏదో ఒక ఆశతో వస్తాము. ఆ ఆశలన్నీ ప్రభు నెరవేర్చునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. సో అన్నిటికన్నా వీటన్నిటినీ ఒక ఎత్తు అయితే, మరొక కోణంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చే విధానం ఎట్లా ఉండాలంటే, నేను యేసయ్యను చూడాలి. ఒక్కరు కూడా ఆమేన్ చెప్పలేదు. వద్దా మీకు? మీ పక్కలతో షేక్ అండి చెప్పండి, నేను యేసయ్యను చూడాలి. ఆమేన్. సో గ్రీకు దేశస్థుల యొక్క ఆశ ఏమిటంటే, మేము యేసయ్యను చూడాలని అనుకుంటున్నాము, అందుకే ఈ పండుగకు వచ్చామని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నా ఆశ ఈ ఉపవాస కూడికల అనంతరం ఈ సండే వర్షిప్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సియోన్లోంచి దేవుని దర్శనం వాళ్ళకి కలుగునుగాక, ఆయన ముఖ దర్శనం చేసేదురుగాక, దైవికమైన కార్యాలు మీరు కన్నులారా చూసెదురుగాక. వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, కోరహు కుమారులు వాళ్ళ ఆశ ఏంటో తెలుసండి, దేవుని మందిరము చూడాలని మా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది కేకలు వేస్తూ ఉంది, జీవము గల దేవుని దర్శించాలని. ఎందుకంటే వాళ్ళ నాన్న దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి నష్టపోయాడని ఆ పిల్లలకు తెలుసు. అందుకని కోరహ కుమారులు అడుగుతున్నారు, ప్రభువా మేము దేవుని మందిరాన్ని చూడాలి. సో ఇలాంటి ఆశలు మీలో దేవుడు పుట్టించునుగాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీకోసం నా ప్రాణం ఆశపడుతుంది అనేటట్లుగా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చాలామందికి భౌతికంగా ఎన్నో ఆశలు ఉంటాయి. హైదరాబాద్ వెళ్ళారంటే చూడచక్కని ప్రాంతాలు ఉన్నప్పుడు చూడాలి, చార్మినార్ అని, మ్యూజియం అని, ఇట్లాంటివి ఎన్నో ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమందిని ఈ హాలిడేస్లో అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, ఊర్లు ప్రాంతాలు తిరిగి వస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు ఇంకా అన్యుల్లాగా ప్రవర్తిస్తూ మ్యారిన్ సినిమాల్లో చూసేయాలండి అని అంటూ ఉంటారు. సో నేనంటాను, అట్లా కాకుండా నీ ఆత్మీయ స్టాండర్డ్ ఈ 21 రోజుల క్రితం నీ స్థితి వేరు, ఈ ఉపవాస కూటలు అయిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి, నీ ప్రార్థన విధానం మారాలి, నీ భక్తికి సంబంధించిన టోటల్గా నీ ఆలోచన ఎట్టుండాలంటే, ఆ ప్రభువుని చూసే ఆ మనోనేత్రాలు వెలిగించు ప్రభువా. ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు రథాలు ఉన్నట్లుగా ఎలాగైతే కనబడిందో, సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు వాళ్ళ వంకు వీళ్ళ వంకు కాదు, కానీ అబ్బాయిని చూడాలి, అమ్మాయిని చూడాలి. ఇప్పుడు మందిరాలు ఎలాగ అయిపోయినాయి అంటే కొన్ని స్థలాల్లో అవి ఒక కళ్యాణ మండపాల్లాగా మారిపోతూ ఉన్నాయి. సో నా ప్రార్థన ఏమిటంటే, మనం దేవుని మందిరానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ దేవుని చూసే మనోనేత్రాలు ప్రజలకి తెరవబడునుగాక, వెలిగించబడునుగాక. మీరు అడగొచ్చు, దేవుడు మహిమలో ఉంటాడు కదండి, ఆకాశం ఆయన సింహాసనం, చెప్పండి, భూమి ఆయన పాదపీఠం అన్నారు కదా, అంత మహాదేవుణ్ణి మేము ఎట్లా చూడగలుగుతామండి, అసలు ఛాన్సే లేదు కదండి అని మీలో కొంతమంది మాట్లాడవచ్చు. వాక్యంలో దేవుని గొప్పతనాన్ని గురించి భక్తులు మాట్లాడుతూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇలా వర్ణించారు. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ఎవరట దేవుడు అంటే, ప్రేమ ఎక్కడుంటుందో ఆయన స్వరూపం అక్కడ ఆయన పోలిక కనబడుతుంది. దేవుని బిడల మన జీవితాల్లో ప్రేమ హృదయంలో కుమ్మరించబడాలి. క్రైస్తవ్యానికి ఒక మంచి పునాది ప్రేమే. కనుక ఎక్కడ దైవిక సంబంధమైన ప్రేమ కనబడుతుందో అక్కడ దేవుని అనుభవాలు, ఆనవాలు, లేకపోతే ఆయన యొక్క క్రియలు కనబడుతూ ఉంటాయి. ఇంకా వాక్యంలో చదువుకుంటూ వెళితే దేవుడు వాక్య స్వరూపి అన్నారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి, ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసిస్తున్నాడు. అంటే
నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దైవిక దర్శనం నీకు కలుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఔన్నత్యం ఎలా ఉందంటే, దేవుడు ఆత్మస్వరూపి అన్నారు. చూడండి, 3 స్వరూపాల గురించి మాట్లాడాను. ప్రేమస్వరూపి, వాక్యస్వరూపి, ఆత్మస్వరూపి. మహిమలో ఉండే దేవుని గురించి భక్తులు ఏమని పలుకుతూ వచ్చారంటే, ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు ఆ ఆత్మ దేవుని యొక్క తాకిడి నీ ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిలో కడతా ఉంటుంది. అందుకని అంత మహిమలో ఉండే దేవుణ్ణి నువ్వు ఎలా చూడగలుగుతావంటే, సో ఈ అనుభవాలు, వాక్యం ఉన్న చోట ప్రభు నిలిచి ఉంటాడు. ఆత్మ దేవుని సహాయంతో నీవు దైవికమైన ఆలోచనలతో సరిచేయబడతావు. ప్రేమతో నీ ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోగలిగితే అక్కడ దేవుని ప్రసన్నత కనబడుతుంది. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. మీరు అడగొచ్చు, ఇప్పుడు ఏ మనిషి అయినా ఏదైనా చేయాలంటే బెనిఫిట్ లేకుండా ఏది చేయడు. ఇంకా చెప్పుకోవాలంటే లాభం లేకుండా ఏమీ చేయడు. ప్రయోజనం లేకుండా ఎందులోనూ కూడా అతడు ముందుకి మూవ్ అవడు. మీరు అడగొచ్చు, అయ్యగారు మేము ఇక్కడికి వచ్చాం యేసయ్యను చూడాలని అంటున్నారు కదా, యేసయ్యను చూస్తే మాకేంటయ్యా కలిగే దీవెన? అయ్యగారు మేము యేసయ్యను చూస్తే మాకు కలిసి వచ్చే దీవెనలు ఏంటి? ఇందులో ఈ ఇంట్రడక్షన్లో ABC అని 3 మాటలు చెప్తాను. గ్రీకు దేశస్థులు వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఆ పండక్కి యేసయ్యను చూడాలని ఆస్తూ వచ్చారు వాళ్ళు. మరి యేసయ్యను చూసే వాళ్ళ ఆశయాలు, వాళ్ళకి ఎలాంటి దీవెనలు కలుగుతాయో ABC అని 3 మాటలు చెప్తాను. ఓకేనా? ఏ సంతోషము అనండి, గట్టిగా మాట్లాడాలి. సంతోషము. యేసయ్యను చూసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే సంతోషంగా వాళ్ళు ఉంటారు. రిఫరెన్స్లు కూడా మీకు చెప్తాను. లూకాసు సువార్త 23:8 నోట్ చేసుకోండి, చదవద్దు కానీ జస్ట్ అలా రిఫరెన్స్ చూపిస్తారు. 23:8 లూకా 23:8 ఏముందంటే, ఆ వాక్యాన్ని మనం చూడగలిగితే, మేము యేసుని చూడగోరుచున్నాము అని చెప్పి మిక్కిలి యేసును చూసి మిక్కిలి సంతోషించెను. అంటే యేసయ్యను చూసిన వాళ్ళ ముఖంలో వాళ్ళకి కలిగే దీవెనలు, వాళ్ళకి కలిగే లాభాలు, వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏందయ్యా అంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళ ముఖంలో ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషం కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో సంతోషమే సగం బలం కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా మనిషి ఎంత సంతోషంగా మనసు ఆరోగ్యానికి కారణము అన్నాడు. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సంతోషంగా మనసు అంటే ఎప్పుడు కూడా మీరు చింతించి కలవరపడి ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి ఈ బాధలేంటి అనుకోకండి. మీ సంతోషమే మీకు సగం ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. డాక్టర్ గారు అంటారు, ఈ మెడిసిన్ 50% పనిచేస్తుంది, మీరు 50% వాకింగ్ చేస్తే బాగుంటారంటాడు. సో వాకింగ్ కూడా ఏమంటుందంటే, నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషమే నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. సంతోషంగా మనసే ఆరోగ్యానికి కారణం. అయితే అది ఎలా వస్తుందంటే, యేసయ్యను మేము చూసాము, మా హృదయంలో గొప్ప సంతోషం. నా ప్రార్థన, ఈ మందిరంలో అడుగుపెట్టిన మీ యొక్క కుటుంబాల్లో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక, యేసయ్య నామములో మీకు సంతోషాన్ని ప్రభు దయచేయునుగాక. వారు ఆ నక్షత్రాన్ని చూసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అత్యానంద భరితులై, శిశువును చూసి, ఆ నక్షత్రం ప్రభువు దగ్గరికి నడిపించింది కదా జ్ఞానుల్ని, వారి హృదయంలో గొప్ప ఆనందం. ఈరోజు నా ప్రార్థన, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ జీవితాలు ఎప్పుడూ ఆనందంగా ఉంటాయి. వాళ్ళ ముఖాల్లో గొప్ప సంతోషాన్ని, ఒక వెలుగు దేవుడు అనుగ్రహించునుగాక. కొంతమంది ఎట్లా ఉంటారంటే, చాలా విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కదా.
కొంతమందికి వాళ్ళకి మనసులో ఆలోచన ఎట్టుంటాయంటే, జస్ట్ రాత్రి సమయం, ఇక పడుకునే సమయం అనుకోండి, చెప్తారు ముందే వాళ్ళ అమ్మగారు లేకపోతే వాళ్ళ నాన్నగారు, ప్రార్థన చేసి పడుకో అని. వీళ్ళు ప్రార్థన చేసి పడుకోరు. ఇక అప్పుడే వాళ్ళ మమ్మీ చెప్తే సడన్గా, ఎవరైనా అక్కడ మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తీసుకురా అని చెప్తుంది వాళ్ళ అమ్మ. అమ్మ అక్కడికి వెళ్తే సెట్ మీద దెయ్యం ఉంటుందా అమ్మ? ఎక్కడంటే దెయ్యం? చెప్పండి చెట్టు మీద దెయ్యం ఉంటుందా? సో వీళ్ళు ఏ ఆత్మీయ స్టాండర్డ్లో ఉన్నారు చూడండి. దారిపోయే వాళ్ళకి అందరికీ ప్రైజ్ లార్డ్ అని చెప్తుందా? చెట్టు మీద దెయ్యం ఉందమ్మా, అసలు అక్కడికి వెళ్ళమ్మా అంటారు. కొంతమంది స్త్రీల సమూహం ఎలా ఉంటుందంటే, ఎక్కువ శాతం స్త్రీలు వాళ్ళు మాట్లాడే విధానాలు ఒక్కొక్కసారి మనం గమనిస్తూ ఉంటే ఎట్లా ఉంటారంటే, చాలా విచిత్రమైన పరిస్థితులు అన్నమాట. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. భర్తను అడుగుతూ ఉందన్నమాట భార్య, ఏమండి మీకు దెయ్యమంటే భయమా అని అడిగింది. ఎవరో, మీరేంటి సీరియస్గా చూస్తున్నారేంటమ్మా, దెయ్యమంటే భయమండి మీకు అని భార్య అడిగింది భర్తని. భర్త ఎంత తెలివైనడంటే, నిన్ను చూసిన తర్వాత ఇంకెక్కడ భయం ఉంటుందో అంత పోయింది. ఆయన మాటలు చూడండి, అంటే ఆయన దృష్టికి ఆవిడ ఎలా కనపడుతుంది, మొత్తం పోయింది భయం నాకు అన్నాడు. సో నేను అంటాను, మీ కుటుంబాలు అలా ఉండకూడదు. సో ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటా ఆత్మీయంగా మీరు కట్టబడాలి. యేసు నామములో ఒక వెలుగు ఉదయించబడును గాక. రైట్. బి, యేసయ్యను చూసే వాళ్ళ జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయంటే, బి, రక్షణ వాళ్ళ జీవితంలో రక్షణ కలుగుతుంది. జక్కయ్య ఎవరిని చూడటానికి వచ్చాడు చెప్పండి? యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అన్యాయంగా చాలా డబ్బులు సంపాదించాడు, కానీ ప్రభు అక్కడికి వస్తున్నాడని తెలుసుకుని వచ్చాడు. యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు కనుకనే జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది. లూకా 19వ అధ్యాయం 3 నుంచి 9 వరకు మీరు తర్వాత చదువుకోండి. యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు కనుకనే, అందుకొరకే ఆయనకి కుటుంబానికి నీ ఇంటికి రక్షణ వచ్చింది అని రాయబడి ఉంది. నా ప్రార్థన, ఒక ఇంట్లో నువ్వు ఒక్కరి దానివి రక్షించబడి ఉంటే, యేసయ్యను చూడాలని ఆశతో నువ్వు వస్తే, నీ ఇంటి వాళ్ళందరికీ జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ దేవుడు అనుగ్రహించునుగాక. మీ ఇంటిలో ఇంకెవరు రక్షింపబడకుండా ఉన్నారో త్వరగా వాళ్ళ హృదయాలు తెరవబడునుగాక. వారు ప్రభువుని సమీపించుదురుగాక. యేసు నామములో వాళ్ళ హృదయములో పరివర్తన చెందుదురుగాక. యేసయ్యను చూడాలని ఆ ఆశ నీలోకి వస్తే మీ ఇంటికి రక్షణ భాగ్యం, సాల్వేషన్. ప్రతి కుటుంబం కూడా రక్షింపబడాలండి. చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, అయ్యా మా ఇంట్లో నేను ఒక్కరిదాన్నే రక్షింపబడ్డానయ్యా, నా భర్తకి ఇంకా రక్షణ లేదయ్యా, నా కొడుకు ఇంకా రక్షణ లేదయ్యా, మా కూతురు ఇంకా రక్షింపబడలేదయ్యా, మా ఇంటి వాళ్ళు ఇంకా రక్షించబడలేదయ్యా అని మీరు బాధపడుతూ ఉంటారు. మీ ఆశను ఇలా అడగండి, ప్రభా నిన్ను చూడాలనే ఆశతో నేను వస్తున్నాను. ఇదిగో యేసయ్యను చూసే వాళ్ళకి కలిగే దీవెన ఏంటంటే, వాళ్ళ కుటుంబాలు ఖచ్చితంగా రక్షింపబడతాయి. ఎవ్వరు కూడా ఏ ఒక్కరు ఇంకా రక్షణ పొందకుండా మిగిలిపోకూడదు. మీరు ప్రార్థన చేసుకోండి, ఈ మిగిలిన ఈ 4 నెలల్లో కూడా మీ ఇంటి వాళ్ళకి గొప్ప రక్షణ దేవుడిచ్చి ఆ అద్భుతం జరిగించునుగాక. సుమయోను యేసు ప్రభుని అలాగ చూసి అంటాడు, నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని, సకల జనులకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ అనేది ఒక్కరికి మాత్రమే పరిమితం కాదు. సకల జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను నా కన్నులతో చూశానన్నాడు. మీ ఇంట్లో ప్రతి వారింట్లో ఇంకా రక్షింపబడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మనసులో ఇలా అడగండి, ప్రభా నిన్ను చూడాలని ఆ ఆశ నాకు ఇవ్వండి. ఆ ఆశను బట్టి దేవుడు
నీ ఇంటికి రక్షణ కలుగు చేస్తాడు. ఆమేనని చెప్పుకుంటారా? హుషారుగా చెప్దామా? మీరు ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో చెప్పండి, డిసెంబర్ 31కి తప్పక మీ కుటుంబాలకి రక్షణ భాగ్యం అనుగ్రహించునుగాక. చెప్దాం ఆమేన్. ఓకే, సి, దేవుని చూడాలనే ఆశ నీలో ఉంటే నీకు కలిగే దీవెన ఏంటో తెలుసా? దేవుని చిత్తమంతా నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేనండి. దేవుని చిత్తం జరుగుతుంది. బైబిల్లో యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 5 నుంచి 8 వాక్యాలు మీరు నోట్ చేసుకొని చదవద్దు, కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5 నుంచి 8 వాక్యాలు మీరు నోట్ చేసుకుంటే, యెషయాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఎలా ఉంది బ్రదర్ అంటే, దేవుని వస్త్రం ఆ మందిరం మీద కప్పబడి ఉంది. యెషయా ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. కేరుబులు, దేవదూతలు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు, అందరు చెప్దామా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నింపబడి ఉంది అని దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి వర్ణిస్తా, దేవుణ్ణి స్తుతిస్తా ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్ములు పునాదులు కదిలిపోయినాయంట. వెంటనే యెషయాకు ఒక దైవిక దర్శనం కలిగింది. సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూశానంటాడు. అక్కడ తన జీవితంలో దైవ చిత్తం ఏంటో తెలుసా? ప్రభు అంటారు, నేను ఎవరిని పంపించాలి అని ప్రభు వెయిట్ చేస్తూ ఉన్నాడు. యెషయా అంటాడు, నేనున్నాను, నన్ను పంపండి. చప్పలు కొడతారా ప్రభుకి? నేనున్నాను, నన్ను పంపించండి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా దైవ చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, సేవ చేయాలా, ఎలాగా ప్రతి విషయంలో ఒక దైవిక నిర్ణయాలు ఉంటాయి. ఇదిగో నువ్వు యేసయ్యని చూడాలని ఆశతో వస్తే నీ పట్ల దైవిక చిత్తం నెరవేర్చబడునుగాక. పద్మాసు దీవిలో యోహానికి ఒక దైవిక దర్శనం కలిగింది. ఆయన్ని చూసినప్పుడు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ముఖం మనోహరంగా ఉంది, ఆయన పాదాలు అపరంచిమయముగా ఉన్నాయి, ఆయన ప్రభావాన్ని గురించి వర్ణిస్తూ వచ్చాడు. అందుకే యోహానికి ఆయన చూడటం వలన, ఆయన స్వరూప దర్శనం కలగటం వల్ల జరగబోయే సంగతులు ప్రకటన గ్రంథాన్ని రాశాడు కదా, దైవ చిత్తాన్నంతటినీ కూడా రాయగలుగుతూ వచ్చాడు కదా. ఈరోజు నా ప్రార్థన, ఈ మందిరంలో ఒక్కొక్కరి పట్ల మీ ఇష్టం కాదు కానీ దైవ చిత్తమే నెరవేర్చబడునుగాక. కొంచెం గట్టిగా మాట్లాడదామా? ఆమేనందం. ప్రతి విషయంలో దైవ చిత్తానికి అప్పగించుకుందాం. ఇది ప్రభువుని చూచుటలో, ప్రభువుని చూడాలనే ఆశ నీకుంటే ఈ దీవెనలు నీకు కలుగుతాయి. ఈ దీవెనలు మాకు కావాలి అనేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఓకే, సంతోషం కావాలి, రక్షణ కావాలి, దైవ చిత్తం జరగాలి, ఈ ఆశ కలిగిన వాళ్ళకి ఇదిగో ప్రభువును చూడాలనే ఒక్క ఆశ నీలో ఉంటే ఈ 3 బ్లెస్సింగ్స్ నీ కొరకే, ఈ 3 ప్రయోజనాలు, దీవెన నీ కొరకే. ప్రభు, నా ప్రార్థన, ఈ ఉపవాసాల అనంతరం మీ ఆశయాలను నా తండ్రి చిగురింప చేయనుగాక. ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తానని మాటిచ్చాడు కదా ఆయన. ఖచ్చితంగా ఆయన ఈ కార్యాన్ని జరిగించునుగాక. హుషారుగా మాట్లాడదాం. ఆమేన్. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఎవరు యేసయ్యను చూడగలుగుతారు? మేము యేసయ్యను చూడగోరుచున్నాం అన్నారు కదా. యేసయ్యను చూడాలని ఆశ ఉంటేనే నీకు దీవెనలు ఉన్నాయి. మరి ఎవరు చూడగలుగుతారు యేసయ్య స్వరూపాన్ని అంటే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం త్వరగా చెప్తాను. ఆ ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. ఎవరు యేసయ్యను చూడగలుగుతారు అని అంటే ఒక 4 విషయాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని
ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఓకే, చదువుదామా? మొదటి మాట మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదవగా విందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఒకసారి అందరూ ఆమెనందమా? సో మొదటి అనుభవం, యేసయ్యను చూడాలనే ఆశ బాగుంది. ఆ ఆశ ఉంటేనే 3 రకాల దీవెనలు నీకు వస్తున్నాయి కదా. అయితే ఎవరు చూడగలుగుతారు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని అంటే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, హృదయ శుద్ధి గలవారు. ఒకసారి చెప్దామా ఈ మాట? అంటే నీ హృదయం ఎంత శుద్ధీకరించబడతాదో, నీ హృదయంలో అనవసరమైన చెత్త అంత డిలీట్ చేసుకుంటావో అంతగా దైవిక దర్శనం నీకు వస్తుంది. కొంతమంది అంటారు, అయ్యగారు ఒక్క దర్శనం కూడా రావట్లేదండి, ఒక్క కళ కూడా రావట్లేదండి. ఏమోనండి, అందరూ చెప్తా ఉంటారు ప్రభువుని మేము చూసామండి, కళ్ళలో కనబడ్డారండి అని ఎన్నో చెప్తా ఉంటారు, కానీ మాకేం కలగట్లేదండి. ప్రభు అంటారు, హృదయం శుద్ధి చేయబడితే ఆయన స్వరూప దర్శనం నీకు కనబడుతుంది. నా ప్రార్థన, ఈ కూడికలు ప్రతిరోజు ఇక్కడ మందిరంలో ఒక అనౌంటింగ్, ఒక మహిమ కలిగిన దేవుని సన్నిధిని మనం అనుభవించాం. ఈ కొద్ది రోజులు మనం చేసిన ప్రార్థనలు ప్రతిరోజు మన మీద ప్రభావితం చూపునుగాక. ఎప్పుడైతే హృదయం శుద్ధి చేయబడుతుందో, క్లీన్ అయిపోతుందో, అప్పుడు దైవికమైన దర్శనం మనకి కలుగుతుంది, దేవుని యొక్క స్వరూపం మనకి కనబడుతుంది. నా ఆశ అదే, దేవుడు మీ అంతరంగంలో ఈ కార్యము జరిగించునుగాక. భక్తుడు ఇలా పలికాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాయా. ఎందుకంటే అతని హృదయం బాగా పాడైపోయిందని అతనికి అర్థమైంది. వాక్యంలో కూడా మనం చూస్తాం కదా, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. బాల్యము నుండే హృదయ ఆలోచనలు చెడ్డవి అని వాక్యంలో చూస్తాం. ఇంకొక చోట ఏమని రాయబడి ఉందంటే, హృదయం కఠినం చేసేసుకుంటారంట కొంతమంది. ఈ విధంగా కొంతమంది ఏమో హృదయం చెడిపోయి ఉంటుంది, కొంతమంది ఏమో హృదయాన్ని కఠినం చేసేసుకుంటారు, మరికొంతమంది హృదయం ఏమో మోసంతో నిండిపోయి ఉంటుంది. మరి ఇలాంటి హృదయాల్లో ఉన్నప్పుడు ఎలా చూడగలమయ్యా అంటే, హృదయము శుద్ధి చేయబడాలి. వాక్యంలో ఇంకొక మాట మనం చదివితే, హృదయంలో నుండి అనగా మానవుని హృదయంలో నుంచి 13 అపవిత్రమైన కార్యాలు ఉన్నాయంట. ప్రతి వారి హృదయంలో 13 కార్యాలు ఉన్నాయి. ఇవి మనిషిని, పవిత్రంగా ఉండవలసిన మనిషిని అపవిత్రం చేసేస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం, మార్కు సువార్త 7:21. మార్కు 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనాలు. చూడండి, మీ వాక్యం చూడండి. వ్యభిచారములను, ఓకే, లోభములను, చెడుతనం, కృత్రిమమును, ఓకే, కామవికారమును, ఓకే, మత్సరాలు, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఎన్నొచ్చినాయి మీకు? 13 లిస్టు. ఇవన్నీ వచ్చి ఏం చేస్తాయి? మనిషిని హృదయాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నాయి. అందుకే హృదయం క్లీన్ అవ్వట్లేదు, అందుకే మనోనేత్రం వెలిగించబట్లేదు, అందుకే ప్రభు స్వరూప దర్శనం కలగటం లేదు. ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మీ జీవితంలో దైవికమైన కార్యం జరుగునుగాక. ఒక్కసారి గట్టిగా చేతులెత్తి ఆమేన్ అంటారా? బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, లూదియా తుయితైర పట్టణస్థురాలు, ఒక పొడి అమ్ముకునే వ్యాపారస్తురాలు. పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటుంటే ఆమె హృదయం తెరవబడింది.
వాక్యంలో మనం చూడగలుగుతాం, ఆమె హృదయం తెరవబడింది. ఒక్క లూది అనే ఒక్క స్త్రీ ద్వారా 2 సంఘాలు కట్టబడ్డాయి. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. 2 మందిరాలు, సంఘాలు కట్టబడ్డాయి. ఈరోజు నా ఆశ, ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో వారు దేవుని చూసేటట్లుగా వారి జీవితంలో కార్యాలు జరుగుతాయి. కొంతమందికి కొన్ని కృపావరాలు ఉంటాయి. వారి ఇంటి దగ్గర కూర్చున్నా అదేంటో అటే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నాను నేను. పిల్లల్ని అడిగారంటే ఎవరో, బాబు మీ నాన్న ఎలా ఉంటాడు? మా నాన్నండి కుర్చీలోని, ఇంట్లో కూడా కుర్చీలోనే నిద్రపోతూ ఉంటాడండి. ఇంట్లో మంచం ఉండగా కుర్చీలో ఎందుకు నిద్రపోతాడు? అదేనండి మా నాన్న ఆఫీసులో పని చేస్తూ ఉంటాడండి, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అంత కమ్మగా కుర్చీలో ఉంటాడు కదండి, ఆఫీసులో డ్యూటీ కదండి, ఫ్యాన్ కింద కూర్చుంటాడు కదా, అట్లా నిద్ర. కుర్చీలో ఇంట్లో నిద్రపోవటం అలవాటు ఉండిపోయి, ఆఫీసులో అలవాటు అయిపోయి, ఇంటి దగ్గర కూడా ఆయనంట మంచం అసలు అలవాటంట, అలా కుర్చీలోనే అట్టే నిద్రలోకి వెళ్ళిపోతాడంట. ఇలాంటి కృపావారం ఉన్న వాళ్ళు అందరూ సరే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఉన్నారండి ఆ వారం కలిగిన వాళ్ళు. నేనంటే అలా కాదు, కానీ దేవుని దైవిక స్వరూపం చూడాలనే ఆశ మనకు ఉండాలి. గార్డి సీమోన్ అంటారా? ఏ సీమోన్ ఆయన పేరు? గార్డి సీమోన్. ప్రభు అతని గురించి రాయబడిన వాక్యం, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు అన్నాడు. అతనికి ఆశ ఉంది, కానీ హృదయం మాత్రం సరిగ్గా లేదు. అందుకే ఆ అపవిత్రంగా ఉన్న ఈ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటే హృదయం అంతా శుద్ధి చేయబడుతుందండి. దావీదు ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు. హృదయంలో ఏముంది? వాక్యం. అంటే వాక్యం ఎప్పుడైతే హృదయంలో నువ్వు నింపుకుంటావో ఆటోమేటిక్గా నీ ఆలోచన విధానం మారిపోతుంది. ఆటోమేటిక్గా నీ నడవడిక, మాట్లాడే విధానం, పద్ధతి అన్నీ మారిపోతాయి. వాక్యం లోపలుంటే క్లీన్ అవుతూ ఉంటుంది. పౌలు అంటాడు కదా, మచ్చ, డాగు, కలంకము లేని మహిమగల సంఘంగా ఉండేటట్లు వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తానే ఉన్నాను అంటాడు. స్నానం చేయాలంటే ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయా? మాట్లాడలేదండి మీరు. కొంతమంది వాక్యాన్ని ఎలా నింపుకుంటారంటే ఒక్క రెఫరెన్స్ చాలే, మూసే బైబిల్ మూసే అయిపోయింది. ఒక్క గ్లాస్ నీళ్ళు సరిపోవు కదా స్నానం చేయడానికి. కొంతమంది బకెట్లు సరిపోవు అవి. వాక్యం స్నానం చేయాలంటే కనీసం ఒక బకెట్ నీళ్లు వాడతాం కదా. మరి దేవుని సన్నిధిలో కూడా వాక్యం నువ్వు సమృద్ధిగా ఉండాలి నీలో. చూద్దాం, ఆ మాటలు చదివితే మీకు బాగుంటుంది. కొలస్సీ 3:16, కొలస్సీ పత్రిక 3:16, కొలస్సీ పత్రిక 3:16. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చిన గానం చేయొచ్చు. మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎలా ఉండాలంటే వాక్యం సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా. హృదయంలో దేవుని గురించి గానం. ఎప్పుడైతే నువ్వు హృదయం నిండా దేవుని పాటలు, దేవుని మాటలు ఉంటాయో నీ హృదయం క్లీన్ అయిపోద్ది, శుద్ధి చేయబడుతుంది. అందుకే ఆ పాటలో ఆ పదాలు పెట్టారు. వాక్యాన్ని గురించి ఆ పదాలు వర్ణిస్తూ వచ్చారన్నమాట. ఆ పదాలు వర్ణించుకుంటూ వచ్చారన్నమాట. ఏమని పెట్టారంటే ఆ పదాలు వాక్యాన్ని గురించి
నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. మీరు ఖాళీగా ఉండకూడదు. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. మరలా నీ వాక్యమే బలపరచెను నన్ను. నా యేసయ్యా ఆరాధన నీకే, స్తుతి క్షేమము శాశ్వత, నా జీవిత కాలమంతయు నీ దయచేవాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. నిన్ను బలపరిచేది దేవుని వాక్యమే. నీ హృదయాన్ని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యానికి నువ్వు ఎంత విలువిస్తావో ఆ వాక్యం లోపల నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. అదే మాట రాస్తుంది, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం హృదయంలో ఉంటే శుద్ధి అయిపోద్ది. హృదయం పరిశుద్ధపరచబడతాం. యేసయ్య అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. వాక్యము చేతనే ఒకరి నడత సరిచేయబడునుగాక. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ వినవలసిన రీతిగా దేవుని వాక్యాన్ని వినరు. అందుకే హృదయం అపవిత్రంగా ఉన్నదేమో. మరికొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, అయ్యా నేను ఒక నిర్ణయానికి వచ్చాను అయ్యగారు అని. ఏ నిర్ణయానికి వచ్చావు అక్క, ఏ నిర్ణయానికి వచ్చారు తమ్ముడా అని అంటే వాళ్ళు ఇచ్చే మాటలు ఇలా ఉంటాయి, వచ్చే వారం నుంచి నేను మందిరానికి రాకూడదని నిర్ణయం చేసుకున్నాను అని. అదేంటి ఇంత నీకోసం ఉపవాసాలు 21 రోజులు ఉన్నాము, ఆవిడేమో 40 రోజులు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. మీకోసం ఇన్ని రోజులు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 21 రోజులు ప్రార్థన అయిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా నువ్వు? మందిరం మానేద్దాం అనుకుంటున్నావు, ఏమైందమ్మా తల్లి, ఏమైంది తమ్ముడా అని అడిగితే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? నేను మందిరానికి వస్తున్నాను అయ్యగారు, వాక్యం విందామని డైరీ కూడా తెచ్చుకుంటున్నాను. అదిగో 4 పెన్నులు మీరు వాడతారే అలా 4 పెన్నులు కూడా రాసుకున్నాను. హెడ్డింగ్లు కూడా పెట్టుకుని అన్నీ చక్కగా భద్రంగా చేసుకుంటుంటే మందిరంలో అయ్యగారు సెల్ ఫోన్తో చాటింగ్ చేస్తారండి నా పక్కోడు. ఇక నాకు వాక్యం ఎక్కుతుందండి. అందుకనే ఓ డబ్బా పెట్టాం, అందులో వేసే ఫోన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చాటింగ్ చేస్తూ ఉన్నారండి, వాక్యం మీదకి మనసు వెళ్ళలేదు. ఒకరు ఓ బ్యాచ్. సరే నీ సంగతి ఏంటమ్మా? నేనండి వాక్యం విందామని రెడీ పెట్టుకున్నానండి, చక్కగా కూర్చున్నానండి. నా పక్క ఆవిడండి మోకసీతో గుచ్చుతుందండి. ఆవిడ కంప్లైంట్ ఆవిడది. ఇంకొక ఆవిడ, అమ్మ నీ సంగతి ఏంటమ్మా? అయ్యగారండి వాక్యం విందాం అనుకుంటానండి, ఆ పిల్లలు ఏంటండి, వాళ్ళ పిల్లలా లేకపోతే ఏంటండి, వాళ్ళు అల్లరేంటండి, అసలు వినవట్లేదండి అని. ఇంకొకరు వాక్యం చెప్తా ఉంటారండి. మీరు వాక్యం చెప్తూ ఉండగానే పక్క నుంచి కబుర్లు చెప్పుకుంటారండి. అనవసరమైన సోది కబుర్లన్నీ ఇక్కడే చెప్తూ ఉంటారండి. ఏమండో నేను ఇంక నేను అస్సలు మందిరానికి రాకూడదు నిర్ణయం చేసుకున్నానండి, ఫిక్స్ అయిపోయానండి అని
వాళ్ళ అనుభవాలు సేవకులతో చెప్తే సేవకులు వాళ్ళని ఆత్మీయంగా బలపడటం కోసం ఒక మాట చెప్పారంట, ఒక సలహా చెప్పారంట. అమ్మా వినండి, ఒక గ్లాస్ నిండా అంచుల మట్టుకి నీళ్లు ఫిల్ చేసుకుని, గ్లాస్ నిండా నీళ్లు నింపుకుని, అదిగో ఆ కిచెన్లోంచి ఇలా మందిరం దాకా నువ్వు తీసుకురామ్మా. వలక్కూడదు నీళ్లు, గ్లాసు నిండాగా నీళ్ళు ఉండాలి, కొంచెం కూడా వలక్కూడదు. అలాగా నువ్వు గ్లాస్ నిండా నీళ్లు తీసుకురా, వలక్కుండా తీసుకురా అని ఆమెని చిన్న పరీక్ష చేశారు, టెస్ట్ చేశారంట. వెళ్ళిందా తల్లి, లోపలికి వెళ్ళి గ్లాస్ నిండా నీళ్లు నింపుకుంది. జాగ్రత్తగా కొంచెం కూడా వలక్కుండా జాగ్రత్తగా తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టింది. అప్పుడు అయ్యగారు అడిగారంట, అమ్మా నువ్వు నీళ్లు తీసుకొస్తున్నప్పుడు చాటింగ్ చేసేవాళ్ళు కనపడ్డారా? మాట్లాడలేదు. కనపడలేదు. అయ్యగారు కబుర్లు చెప్పేవాళ్ళు కనపడ్డారా? కనపడలేదు. మరి వేరే వాళ్ళు కనిపించలేదు. మరి నీకు ఎవ్వరు కనపడకుండా ఎట్లా వచ్చాను అంటే, ఈ గ్లాస్ నీళ్ళు వలక్కుండగా నీ గ్లాసును చూసుకుంటానే వచ్చాను. వెంటనే అయ్యగారు చెప్పారంట, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూస్తే ఓపికతో నువ్వు పరిగెత్తగలుగుతావమ్మా. చప్పలు కొడితే యేసయ్యకి మహిమ నువ్వు మందిరానికి వచ్చి వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటే వాక్యం లోపలికి వెళ్దావు. నువ్వు వచ్చిన ఉద్దేశం వాక్యం వినాలని కదా. ఆ వాక్యం సమృద్ధిగా నీలో ఉండాలంటే ప్రతి మాట సరిగ్గా వినగలిగితే ఆ పక్కళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ వెనకాల కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ ప్రక్కన కూర్చున్న వాళ్ళు చాటింగ్, ఇవేం కనబడవు నీకు. నువ్వు వచ్చిన ఉద్దేశం వాక్యం వినాలి, ప్రభు మాటలు వినాలని కదా. ఇదిగో ఈ విధమైన అనుభవాలు ఉండగా దేవుడు తన ప్రజల్ని నడిపించునుగాక, హృదయం సంతుష్టిగా మారునుగాక, యేసు నామములో కార్యము జరుగునుగాక. రైట్, నేను ముందుకు వెళ్ళిపోతాను. సెకండ్ వన్, ఎవరు యేసయ్యను చూడగలుగుతారు? ఒకటి, హృదయం శుద్ధి చేయబడాలి, హృదయ శుద్ధి గలవారు. నెంబర్ 2, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వాక్యాలు చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అతడు యెహోవా, టిక్ చేయండి, స్వరూపమును నిదానించి చూశాను. ఎవరతడు? మోజెస్. సో రెండవది, నమ్మకస్తులు అనండి. అంటే నువ్వు యేసును చూడాలి అనే ఆశ నీకు ఉన్నది కదా. ఎవరు చూడగలుగుతారు ప్రభు స్వరూపాన్ని? ఆయన ముఖ దర్శనం ఎవరికి కలుగుతుంది? బైబిల్ చెప్తున్న మాట, నమ్మకస్తులు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. వాక్యంలో ఆ సిచ్యువేషన్, ఆ 12వ అధ్యాయం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ అక్క మిరియాం ఉంది, వాళ్ళ అన్న అహరోన్ ఉన్నాడు. మోషే మీద సనుక్కుంటా ఉన్నారు. మోషే కూషు దేశానికి సంబంధించిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వీళ్ళు సనుక్కుంటా వచ్చారు. దేవుడు వాక్యంలో ఏమని రాస్తుందంటే, ఇదిగో మోషే ఎవరనుకుంటున్నారు? నా ఇల్లంతట్లో అతడు నమ్మకస్తుడు. అతడు నా స్వరూపాన్ని నిదానించి చూశాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో ఎలా మాట్లాడతారో అలాంటి అనుభవం మోషేకి ఉంది. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళకి దేవుని స్వరూప దర్శనం కలుగుతుంది. ఈ కూడికల అనంతరం నీ నమ్మకత్వం మరీ ఎక్కువ అవునుగాక. ప్రస్తుత కాలంలో ఏ డిపార్ట్మెంట్లో మీరు చూసినా, ఏ రంగంలో మీరు చూసినా, అది ప్రైవేటా గవర్నమెంటా, ఏ వ్యాపారంలో చూసినా నమ్మకస్తులు అనేవాళ్ళు కావాలి. ఒక వ్యక్తి ఒక షాపు వాళ్ళ చేతికి అప్పగించి ఎక్కడికైనా వెళ్ళాలన్నా అందులో పనిచేసే వాళ్ళు నమ్మకస్తులే ఉండాలి కదా.
ఏది చేయాలని నమ్మకస్తులు కావాలి. ప్రభు కూడా అంటాడు, నా స్వరూప దర్శనం నీకు కావాలంటే ఇదిగో మోషేలాగా ఇంటిలో, దేవుని ఇంటిలో నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే ఆయన స్వరూప దర్శనం నీకు కలుగుతుంది. నా ప్రార్థన, దేవుని బిడలైన మీ అందరికీ నమ్మకస్తులుగా మారిపోయే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. భర్త భార్య దగ్గర నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. భార్య భర్త దగ్గర నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకస్తులుగా మారాలి. విశ్వాసులు సేవకుని దగ్గర నమ్మకస్తులుగా, సేవకుడు దేవుని ఎదుట నమ్మకస్తుడిగా మారాలి. ఈ నమ్మకత్వం ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళకి దేవుని స్వరూప దర్శనం కలుగుతుంది. ఒక సేవకునిగా నా ఆశ, యేసు నామములో ఈ కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఒక చిన్న సందర్భం చెప్తాను, చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక ఆయన ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు చాలా కాలంగా. అయితే ఆ కంపెనీ ఓనర్ గారిని రిక్వెస్ట్గా అడిగాడు, అయ్యా ఆదివారం నాకు సెలవు, ఆదివారం ఖచ్చితంగా నేను దేవుని దేవాలయానికి వెళ్ళాలి, ప్రార్థన మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని మందిరంలో గడపాలి, అది నా పద్ధతి. ఒక్క ఆదివారం తప్ప మిగతా 6 రోజులు కూడా నేను హార్డ్ వర్క్ చేస్తాను. మీరు 8 గంటలంటే 8 గంటలు, 12 గంటలంటే 12 గంటలు డ్యూటీలు చేస్తాను, ఓటీలు చేస్తాను. మీరు ఎలా డ్యూటీ వేసినా చేయడం నేను ఇష్టమే. కానీ ఒక్క ఆదివారం మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వాలి, దేవుని మందిరంలో నేను గడపాలి. ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ కూడా మీ కంపెనీలో నమ్మకంగా నేను పనిచేస్తానని అన్నాడు. సరే అని ఆ ఓనర్ గారు అతన్ని జాయిన్ చేసుకున్నాడు. ఆదివారం అతనికి సెలవు ఇచ్చేసేవాడు. వర్క్ జరుగుతూ ఉంది, మంచిగా కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజులు చాలా అలాగే గడిచిపోతున్నాయి. ఇంచుమించు ఒక 6 నెలలు అలాగే కంటిన్యూ అయిపోయినాయి. అయితే తనతో పాటు పనిచేసే కొలీగ్స్ ఉంటారు కదా, అందరూ ఒకలా ఉంటాయి చెప్పండి, మనసులో అందరి మనసులో ఒకలా ఉంటాయి చెప్పండి, అందరి మనస్తత్వాలు ఒకలా ఉండు. తనతో పాటు కొలీగ్స్ పనిచేస్తున్నారు కదా, తన కంపెనీలో తనతో పాటు పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఇతని మీద ఓనర్ గారికి కొన్ని మాటలు చెప్పి, ఏమండి ఓనర్ గారు, ఆదివారం ఆయన ఒక్కరికైనా సెలవు, మాకు కూడా సెలవు ఇవ్వాలి, మాకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి అని అలాగ మాట్లాడుతూ వచ్చారు. బాబు అతడు ముందు జాయిన్ అయ్యాడు, అతడు జాయిన్ అయినప్పుడే ఒక కమిట్మెంట్తో జాయిన్ అయ్యాడు, అందుకే అతనికి నేను సెలవు ఇచ్చాను. మీరు ఏ రోజైనా పర్వాలేదన్నారు కాబట్టి మీకు ఒకరు సోమవారం, ఒకరు మంగళవారం, బుధవారం అట్లాగే నేను హాలిడేస్ ఇచ్చుకుంటా వస్తున్నానని. లేదండి కుదరదండి, అతన్ని అసలు ఆదివారం సెలవు ఇవ్వద్దు, అతనికి కూడా డ్యూటీ చేయాలని పంతం పెట్టారు. సరే ఇతన్ని ఓనర్ గారు అడిగారు, బాబు మరి వీళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వు ఖచ్చితంగా ఆదివారం డ్యూటీ చేయవలసిందే అని. ఆయన అన్నాడు, సార్ ఓనర్ గారు మీరు మంచోళ్ళు, నేను జాయిన్ అయినప్పుడు ప్రారంభ రోజులని చెప్పాను, ఆదివారం నేను దేవుని సన్నిధిలో కేటాయించుకోవాలి, అది దేవుని సన్నిధి, నేను నమ్మకంగా దేవుని మందిరంలో ఉంటానని ఒక కమిట్మెంట్ చేసుకున్నాను, కాబట్టి ఆదివారం మీరు నాకు పని భారం పెట్టొద్దు, మిగతా రోజుల్లో డబల్ డ్యూటీ చేయమన్నా చేస్తాను, కానీ ఆదివారం ఒక్కరోజు మాత్రం నాకు సెలవు ఇచ్చేయాలంటే ఓనర్ గారు అన్నాడు కుదరదు అని. మళ్ళీ రిక్వెస్ట్గా అడిగారు, కుదరదు, చేస్తే చేయలేకపోతే మానే అన్నాడు. సరే అనుకుని జాబ్ మానేశాడు. దేనికోసం మాట్లాడాలి, దేనికోసం, ఆదివారపు ఆరాధన కోసం జాబు కూడా మానేశాడు. ఉంటారా ఇలాంటి త్యాగం కలిగిన వాళ్ళు? ఎవరైనా ఉంటే ఒకసారి చేయెత్తితే బాగుంటుంది. ఆదివారం డ్యూటీ మానేసి దేవుని మందిరానికి వెళ్తా వచ్చాడు. అందరూ మరి ఇంటి పక్కోళ్ళు, ఎదిరింటోళ్ళు రోజు డ్యూటీకి వెళ్తూ ఉండేవాడు కదా, ఇంటి దగ్గరే ఉంటున్నాడు, ఖాళీగానే ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. అడిగారు, చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, మరి ఆదివారం నేను ఉద్యోగం మందిరానికి వెళ్ళాలి, నాకు అవకాశం ఇవ్వలేదు, అందుకే ఉద్యోగం నుంచి తీసేశారని. రే ఎవడైనా చెట్టు దాన్ని ఏమంటారంటే కాలు కింద కొమ్మేనయ్యా, భలే సామెతలు ఉంటాయి ఇవన్నీ. ఎవరైనా కాలు కింద కొమ్మని ఎవడైనా నరుక్కుంటాడా? పర్మిషన్ అడిగానే వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక వారం మానేసినా పర్వాలేదు, కానీ నువ్వు అనవసరంగా ఎందుకు చేతులారా వచ్చిన ఉద్యోగాన్ని మానేసుకుంటావు ఎందుకయ్యా అంటే, లేదండి నేను
ఆదివారం దేవుని మందిరంలో నమ్మకంగా వెళ్తానని దేవుని దగ్గర నేను నిర్ణయించుకున్నాను. ఆ విధంగా నేను దేవుడికి నేను నమ్మకంగా ఉంటాను. ఆదివారం ఎట్లా కుదరదని అంటే ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాం. చాలా భలే చెప్తారు కదండి అందరూ. అది ఎట్ట కుదురుతుంది మనకి? ఇలాగ రకరకాలుగా ఎవరి వెర్షన్లో వాళ్ళ అమ్మగారు అన్నారు, వాళ్ళ భార్య అన్నది, వాళ్ళ ఇంట్లో అలాగ కొలీగ్స్ అందరూ కూడా. కానీ ఈయన మాత్రం కుదరదుక అలాగే మానేసి కూర్చున్నాడు. మరి మానేసి కూర్చుంటే రోజులు గడిచిపోతే ఇంట్లోకి ఫుడ్ కావాలి కదా, కష్టపడాలి. పొలంలో పనికైనా జాయిన్ అయిపోదాం అనుకుని వెళ్ళి పొలంలో పని చేయడానికి వెళ్ళాడు. పొలంలో పని చేయడానికి వెళ్తే పొలంలో పని చేస్తూ ఉన్నప్పుడు పని చేసుకుంటూ ఉన్నాడు. పని చేసుకుంటూ ఉంటుంటే జస్ట్ ఇక్కడ ఏదో ఇల్లగా ఏదో చిన్నది పురుగు లాంటిది పాకుతూ ఉంటుంటే ఇలా అనుకున్నాడు. ఆల్రెడీ తన ఈ బటన్ ఊడిపోతే చిన్న గుండి పెట్టుకున్నాడు. చిన్నది సూది పిన్ని కాకుండా గుండి ఉంటుంది కదా, గుండి పెట్టుకున్నాడు. గుండు సూది లాంటిది పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఇలా అన్నాడో పురుగు కొడుతుందని అది అలా అతనికి గుచ్చుకుంది, లోపల బ్లడ్ వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటా మొదలుపెట్టాడు. ఈ గుండు సూది వల్ల ప్రజలకి సేఫ్టీ లేదయ్యా. సేఫ్టీ పిన్ అంటే సూది పిన్ దేవుడికి స్తోత్రం కలుగును కాదు. సేఫ్టీ పిన్ నేను కనుగొనేటట్లుగా నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని దేవుని సందులో అతడు మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయగా ఒక డ్రాయింగ్, ఒక మంచి డిజైన్ తన మనసులోకి వచ్చింది. అది డిజైన్ వచ్చిన తర్వాత ఏ కంపెనీ అయితే మానేశాడో ఆ డిజైన్ పట్టుకుని వెళ్ళి, సార్ ఇప్పటి వరకు మనం గుండు సూదే కనుగొంటా వచ్చాం, ఇదిగో సేఫ్టీ పిన్ మేము కనుగొన్నాను అని ఆ కంపెనీలో వాళ్ళకి పట్టుకెళ్ళిస్తే వాళ్ళు అన్నారు, అయ్యా నీకు దేవుడిచ్చిన జ్ఞానం చాలా గొప్పది, నీకు డబల్ శాలరీ ఇస్తాం, మరలా నీకు ఆదివారం కూడా సెలవిస్తాం, ఇదే కంపెనీలో జాయిన్ అవ్వమని మరలా ఉద్యోగం ఇచ్చారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసుకి మహిమ చెల్లిద్దామా? సో ఈ సాక్ష్యాన్ని మీకు ఎందుకు పంచుకున్నానంటే దేవునిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించి మొదలుపెట్టాడు. చూద్దాం, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచన భాగం. ఈ దానియేలు గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండి, ఏదైనా ఒక హేతు కోసం వాళ్ళు కనిపెట్టుకుంటూ వచ్చారు. కానీ దానియేలు నమ్మకస్తుడై, ఎవరంట దానియేలు? చదవక్క. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపం కూడా కనుగోలేకపోయారు. ఆమేనంటారా? సో నా ప్రార్థన, మీరు దేవుని కోసం నమ్మకంగా ఉండండి. 52 ఆదివారాలు దేవుడు మనకిచ్చాడు అనుకూలతను బట్టి. సో మరి ఉద్యోగ బాధ్యతలను బట్టి అవకాశం కుదరకపోయినా పర్మిషన్తోనైనా దేవుని మందిరంలో మీరు కనపడండి. మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. అలాంటి వాళ్ళకి స్వరూప దర్శనం కలుగుతుంది. యేసు నామములో ఈ అనుభవాలు గుండగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. నాకు తెలిసి నా జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న ఆ ప్రారంభ రోజు నుంచి ఇప్పటి వరకు విశ్వాస జీవితంలో, సేవా జీవితం కాదు కానీ, సేవ అంటే రోజు ఇంక పరిచర్య, కానీ విశ్వాస జీవితంలో 2 ఆదివారాలు దేవునికి దూరం అయిపోయాను. 2 ఆదివారాలు. అది కూడా దేని కొరకంటే దేవుడి మీద కోపం వచ్చి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అయ్యగారు దేవుడి మీద కోపం వస్తుందా? మీకు వస్తుంది. అప్పుడు నేను విశ్వాసగా ఉన్నాను. అయ్యా మా పార్టీ మీరు కూడా అన్నట్టుగా చూస్తున్నారు మీరు కదా. మీకు కూడా అప్పుడప్పుడు దేవుడి మీద కోపం వస్తుంటుంది. ఏంటి ప్రభు ఇలా చేసావేంట, ఏంటి ప్రభు ఇలా చేసా అనుకుంటాం. సో నేను 10th క్లాస్ అయిపోయింది, కాలేజీలో జాయిన్ అవ్వాలి. మా నాన్నగారు ఆలోచించారు, వీడు ఇక్కడ ఉంటే ఒకవేళ స్నేహితులతో వెళ్తాడేమో, ఇంకా గురుకుల పాఠశాల అట్లాంటివి అక్కడికి వెళ్ళిపోతే బాగా చదువుకుంటాడు, ఇంట్లో 4 బాగా చదివేవాళ్ళు, ఇంకా బాగా చదువుకుంటాడు అని అక్కడికి అప్లై చేసాం. కానీ రాలేదు అందులో నాకు సీట్.
దేవుని ఉద్దేశం వేరు, నా ఆలోచన వేరు. అంటే దేవుడికి నేను ఇంక దూరం అయిపోతానేమో అనుకున్నాను. ఇంకా 2 వారాలు దేవుడు నాకు సీట్ ఇవ్వలేదు, దేవుడికి స్తోత్రం ఏమి ఇవ్వలేదు. అది కొన్నిసార్లు మనం కూడా నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. అనుకున్నది జరగకపోతే దేవుడి మీద మనకు కోపం వస్తూ ఉంటుంది. సో నేను అంటాను, కాదు, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. ఒకవేళ నేను అలాగ హాస్టల్లో జాయిన్ అయి ఉంటే దేవునికి ఇంకా దూరం అయిపోయేవాడిని ఏమో అనుకునేవాడిని. కానీ దేవుడు ఆ 2 వారాలు దేవునికి దూరమైన సేవకులు వచ్చి కొన్ని మాటలు చెప్పిన, అలా కాదు, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉండదు అని అనుకుని దగ్గరలోనే కాలేజీలో జాయిన్ అయ్యాను. చదువు విషయంలో దేవుడు మేలు చేశాడు. ఆ తర్వాత సేవ పిలిపించి ఆయన పనికి నడిపించారు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే నమ్మకత్వం. ప్రభు మీకు సహాయము చేయనుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్దాం. 3rd one, మేము యేసును చూడగోరుచున్నాము. ఎవరు యేసయ్యను చూడగలుగుతారు అంటే 11వ కీర్తన 7వ వాక్యం. 11వ కీర్తన 7వ వాక్యం. 11వ కీర్తన 7వ వాక్యం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. చాలు. 3వది యథార్థవంతులు అంటారు. ఒకసారి గట్టిగా మాట్లాడదామా? హుషారుగా చెప్పాలా? చేతుల పైకి చెప్పండి ఒకసారి. యథార్థవంతులు అంటే జెన్యూన్ పర్సన్స్, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు. యథార్థవంతులంట వాక్యంలో చెప్పబడిన మాట. ఖచ్చితంగా దేవుని ముఖ దర్శనం వాళ్ళు చేయగలుగుతారని దేవుని మాటలు ఈ విధంగా రాయబడుతూ వచ్చాయి. యథార్థవంతులు. నేను అంటాను, నీ మాట యథార్థంగా ఉందా? నీ ప్రవర్తన యథార్థంగా ఉన్నదా? లేకపోతే నీ క్రియలు, నీ పద్ధతి, ప్రతి విషయంలో నీ ప్రేమ, నీ సంపాదన, నీ పరిచర్య యథార్థంగానే ఉందా? ఉంటే ఆయన నీకు ముఖ దర్శనాన్ని కలుగు చేస్తాడు. ఈ 21 days దేవుని పాదాల దగ్గర కూర్చున్న మీకు ఆయన స్వరూప దర్శనం ఇవ్వాలని ఒక సేవకుడిగా నా ప్రార్థన. అయితే మీ యథార్థతను బట్టే, మీలో ఉన్న జెన్యూన్ ఆ యొక్క యథార్థతను బట్టే ఆయన దర్శనం మీకు కలుగుతుంది. ఆమేనంటారా? యోసేపు దగ్గర వాళ్ళ అన్నలు వచ్చి ఏమంటారు తెలుసా? మేము యథార్థవంతులము అంటున్నారు. చెప్పండి, యోసేపు వాళ్ళ అన్నలు యథార్థవంతులా? గుంటలో పడేసింది ఎవరు? వాళ్ళే. మిద్యానీయులకి అమ్మేసింది ఎవరో? ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి కరువులో ఉన్నారని యోసేపు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? వాళ్ళు మేము యథార్థవంతులమండి అన్నారు. వాస్తవంగా వాళ్ళు యథార్థవంతులు కాదు. యోసేపే యథార్థవంతుడిగా ఉంటాడు. యోసేపులో ఎంతో యథార్థత. వాళ్ళ అన్నలు చెడుతనం చేస్తే ఆ సమాచారం వాళ్ళ నాన్నకి దగ్గరే చెప్పేవాడు, ఇంకెక్కడ చెప్పేవాడు కాదు. ఇది యోసేపులో ఉన్న యథార్థత. వాళ్ళ అన్నలు యోసేపుని అమ్మేశారు, యోసేపుని గుంటలో తోసేశారు. యోసేపులో యథార్థత కనబడుతుంది కానీ వాళ్ళ అన్నల్లో యథార్థత కనిపించలేదు. అందుకే దేవుడు యోసేపు పట్ల ఒక అనాది ప్రణాళిక. ఈరోజు నా ప్రార్థన, మీలో యథార్థతను బట్టి దేవుని ముఖ దర్శనం మీకు కలుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేనందమా? బైబిల్ ఈ వాక్యం ఉంది, యథార్థవంతుల్ని బలపరచుటకై ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఆయన కనుదృష్టి లోకమంతా అంతే. నువ్వు ఎప్పుడు బలహీనమైపోయావా, వెంటనే నిన్ను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. యథార్థవంతులు ఎక్కడున్నారని ఆయన కనుదృష్టి అలాగా సంచరిస్తూ ఉందట. కొన్నిసార్లు మన శరీరంలో అనేకమైన బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు కృంగిపోతాం. నేనంటాను, యథార్థవంతుల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుని మందిరంలో దేవుని ఎడల దైవికమైన భక్తి పట్ల, సేవకుల పట్ల నువ్వు కనపరిచిన ఆ యథార్థత ఎప్పుడు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడేమీ కాదు. నిన్నెప్పుడు ఆయన బలపరుచునుగాక, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, దైవిక స్వస్థత మీరు అనుభవించుదురుగాక. ఇంకా ఈ విధంగా రాయబడింది వాక్యంలో, యథార్థవంతుల గుడారం
వర్ధిల్లుతుంది అన్నాడు. అంటే యథార్థవంతులు డెవలప్మెంట్ అవుతూ ఉంటారు, అభివృద్ధిని వాళ్ళు చూస్తూ ఉంటారు. సో నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు. ఇంకొక మాటలు ఏమని రాస్తుందంటే, యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. మీ పక్కోళ్ళకి షేకనిచ్చి మాట చెప్పండి, యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. అయ్యా, మా బైబిల్లో కూడా ఉందా? మీ బైబిల్లో కూడా ఉంది. 84 కీర్తన 11 వచనం చూడండి. 84:11. నీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడమును ఉన్నాడు, కృపా ఘనత అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. అంటే నీ కోసం ఏదో ఒక మేలు దాచిపెట్టాడు. ఒక్కరో ఇద్దరో చెప్పుకున్నారు ఆమెన్. ఉద్యోగం విషయంలో నీకు మేలు కలుగుగాక, వ్యాపార విషయంలో మేలు కలుగుగాక దాచాడు. నీలో నువ్వు దేవుడి పట్ల ఉన్న ఆ యథార్థ హృదయం ఉంది కదా, ఏ మేలు చేయక మానడు, ఏదో ఒక మేలు చేస్తాడు. కొంతమంది విశ్వాసుల జీవితాన్ని నేను చూస్తూ ఉంటే ఎంత జెన్యున్గా ఉంటారో. వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే తెరచిన పుస్తకం వలె, ఏది దాచుకోకుండా ఎంత హృదయం జెన్యున్గా యథార్థంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. యథార్థ జీవితం వాళ్ళలో చూడగలుగుతూ ఉంటాను. నేను అనుకుంటాను, ఒక విశ్వాసులుగా ఇంత యథార్థత వీళ్ళు కనపరుస్తున్నారు కదా ప్రభువా, ఏదో ఒక మేలు వాళ్ళ కొరకు చేయండి. బైబిల్లో 7 సంవత్సరాల వయసులోనే, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 years, 7 సంవత్సరాల వయసులోనే సింహాసనం మీద కూర్చున్నాడు. ఉద్యోగ స్థానం, అగ్రస్థానం, రాజైపోయాడు. ఈ కుమారుడికి ఇంత చిన్న వయసులోనే ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? బైబిల్లో ఆయన పేరు రాయబడి ఉంది. ఆయన గుణాన్ని గురించి రాశారు. ఆయన పేరు యోవాషు. యోవాషు అని ఈ రాజు 7 సంవత్సరాల వయసులోనే సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకయ్యా ఇంత దీవెన అతనికి వచ్చింది? కారణం ఒకటే, అతనిలో ఉన్న యథార్థత. చూద్దాం, మీ బైబిల్ గ్రంథంలో చూడండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 2వ వాక్యం చూద్దామా? 2 దినవృత్తాంతాల పుస్తకం 24:2. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించాడు. పై వచనం కూడా చదవక, ఫస్ట్ వచనం కూడా చదవక. యోవాషు ఏలనారంభించినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు? 7 సంవత్సరాల్లో రాజు అయిపోయాడు. పిల్లల్ని కన్నా తల్లులు మీ పిల్లల గురించి ఎన్నో ఆశయాలు కలిగి ఉన్నారు కదా. మా పిల్లలు బాగుండాలి, ప్రయోజకులు అవ్వాలి, ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, లేకపోతే మాకు ఉపయోగపడాలి, 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలి మా పిల్లలని ప్రతి తల్లి తండ్రి కలగంటున్నారు కదా. మీ పిల్లల యథార్థ హృదయం, మీలో ఉన్న యథార్థ హృదయాన్ని బట్టి దేవుడు మీకు ఏదో ఒక మేలు దాచి ఉంచాడు. ఆ మేలు మీ కుటుంబంలో జరిగించునుగాక. సో తప్పకుండా చేస్తాడు. అతడు యథార్థ హృదయాన్ని బట్టి 7వ సంవత్సరంలోనే అతడు సింహాసనం మీద కూర్చున్నాడు. మన పిల్లల గురించి ప్రతి తండ్రి ప్రతి తల్లి కలగంటున్నారు. అయితే వాళ్ళలో ఉన్న యథార్థతను దేవుడు చూస్తూ ఉంటాడు. వాళ్ళలో ఉన్న ఆ యథార్థ హృదయాన్ని బట్టి వాళ్ళ జీవితంలో క్రియ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ కార్యం జరిగించునుగాక. హిజ్కియా యథార్థతను బట్టి ఆయనకి మేలు చేశాడు కదండి. మరణకరమైన రోగం వచ్చినా అతని యథార్థ హృదయాన్ని బట్టి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదండి. ఆయనైతే మర్చిపోయేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన మీకు దైవిక స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడునుగాక, మీకు మేలు చేయునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం
26, 27 వాక్యాలు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26, 27 వాక్యాలు. ఇలాగున నా చర్మం చివికిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూసేదను. ఆమేన్ అంటారా గట్టిగా? హల్లెలూయా. సో థర్డ్ వన్, మూడవది ఏంటంటే నిరీక్షణ గలవారు. ఆమేన్. ఎవరంట వీళ్ళు? నిరీక్షణ. యోబు ఎంత నిరీక్షణ ఉందో తెలుసా? ఓ పక్కన శ్రమ ఉంది, ఓ పక్కన తన శరీరంలో బలహీనతలు ఉన్నాయి. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు నెత్తి మీద బూడిదేసుకుని శరీరాన్ని ఒక చిల్ల పెంగు తీసుకుని గోకుతా ఉన్నాడు. ఎందుకంటే తన పరిస్థితి అలా ఉంది. యోబు ఏమన్నా సామాన్య వ్యక్త? భక్తిపరుడే. ఇంత కష్టాలు ఏంటండి ఈయనకి? ఆ కష్టాల్లో కూడా ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటున్నాడంటే, నేను నా కన్నులారా చూస్తాను, ఈ శరీరంతోనే చూస్తాను. అంటే ఒక నిరీక్షణ. అంటే దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని స్వరూపాన్ని చూడగలుగుతారంటే నిరీక్షణ గలవారు ఖచ్చితంగా చూడగలుగుతారు. నిరీక్షణ ఉండాలి మనకి. దేవుని పిల్లలకి ప్రతి విషయంలో వెయిటింగ్. విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, ఈ మూడు డిఫరెంట్. మూడింటికి మూడు రకాల అర్థాలు ఉన్నాయి. విశ్వాసము అంటే ఏంటో తెలుసా? లేనిది ఉన్నది అంటమే. చెప్పండి ఏంటది? నీ జీవితంలో లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, లేకపోతే చేతి పనులు లేవు, ఏమీ లేవు, కానీ ఉన్నది అన్నావు అనుకో, నాకు వస్తుంది, ఇస్తాడన్నావు అనుకో, దాన్ని విశ్వాసం అంటారు. నమ్మకం. నమ్మకం అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు నమ్మారు కాబట్టి చూసావు, నీకు ఒక నమ్మకం కలిగింది, నాకు కూడా చేస్తాడు అనే ఒక నమ్మకం కలుగుతుంది. అది నమ్మకం. నిరీక్షణ అంటే ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉంది, ఇప్పుడు కనబట్టలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ చూస్తాను, దాన్ని నిరీక్షణ అంటారు. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. అలాంటి ఉంది, వెయిట్ చేస్తూ ఉన్నాడు. నిరీక్షణ కూడా అదే. ఎప్పటికైనా అయ్యా నేను ఆ రాజ్యంలోకి రావటానికి నేను సిద్ధంగా ఉంటానయ్యా. ఆ నిరీక్షణ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ విధమైన నిరీక్షణ మనకి కలగటానికి భక్తి చేయాలి, దైవికమైన క్రమాల్లో ఎదగాలి. అప్పుడే ఆ పునాదులు గల పట్టణానికి మనం వెళ్ళటానికి నిరీక్షణతో మనం ఎదురు చూడగలుగుతాం. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? మరి యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ రోజుల్లో, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రారంభ రోజుల్లో మీ ప్రార్థన జీవితం ఎంత అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీ ప్రార్థన లైఫ్ ప్రారంభంలో, ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ రోజుల్లో కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేవారేమో, 5 నిమిషాలకి మోకాళ్ళు దిగిపోయేవారేమో. యేసు ప్రభు నమ్ముకున్న ప్రారంభ రోజులు. తర్వాత సంవత్సరం అయిపోయింది, మీరు ప్రభువులోకి వచ్చేసి సంవత్సరం తర్వాత మీ ప్రార్థన జీవితం ఎట్లా ఉండాలి? ఈ 5 నిమిషాలు కాస్త అరగంట అవ్వాలని చెప్తారేమో అనుకుంటున్నాను. అయ్య బాబా, ఏకంగా అరగంట సేపు ప్రార్థనలు ఉండమంట బాబా, నీకే బాబా అంటారు మీరు. ప్రారంభ రోజులో అరగంట 5 నిమిషాలే ప్రార్థన నీకు, కానీ సంవత్సరం నుంచి చేసిన భక్తి. ఇప్పుడు సంవత్సరం పిల్లోడు 2వ సంవత్సరంలోకి వచ్చినప్పటికి ఎదుగుతాడా లేదా? నడుస్తాడు. తర్వాత 3వ సంవత్సరం 5 ఏళ్ళు వచ్చినప్పటికి వాడికి నడక వస్తుంది కదా, ఎదుగుదల కనబడుతూ ఉంది. సో ఒక సేవకుడిగా మీ గురించి నేను ఆశించింది ఏమిటంటే, మీరు దైవికంగా ఎదగాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. 1 ఇయర్ అయిపోయింది, దేవుణ్ణి నమ్ముకుని 1 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో 5 నిమిషాల ప్రార్థన అరగంట ప్రార్థనగా మారాలి. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చిన సంవత్సరం నువ్వు భక్తి చేసావు, పాటలు, ప్రార్థన, ఇవి. సో 1 అవర్. ఈ విధంగా నీ భక్తి విధానాలు మారుతూ ఉండాలి.
డిఎల్ మూడి అని ఈ దైవజనుడు భక్తిని గురించి క్యాలిక్యులేషన్ చేస్తే, ప్రభువు నమ్ముకున్న ప్రారంభ రోజుల్లో ఆయన ఒక అరగంట సేపు ప్రార్థన చేసేవాడంట. ఆ తర్వాత 1 అవర్గా మారింది. ఓ 10 ఏళ్లకి 2 గంటల ప్రార్థన జీవితం మారిపోయింది. ఇక సేవకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన జీవితం ఎలా ఉందయ్యానంటే, ఇలా అన్నాడంట ఆ దైవజనుడు, అయ్యా సేవకు వచ్చిన తర్వాత బిజీ అయిపోతున్నాను కాదు, కానీ సేవకు వచ్చిన తర్వాత ప్రతి నిమిషం దేవునితోనే గడుపుతున్నాను. చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ప్రతి నిమిషం దేవునితోనే గడుపుతూ ఉన్నాను. ఎలా గడుపుతారు? ఒక ఊర్లో అడుగు పెట్టానా, ఆ ఊరు అలా వెళ్తూ ఉంటుంటే ఆ ఊరు చూసినప్పుడు, ప్రభా ఈ ఊరిలో త్రాగుబోతుల్ని మార్చయ్యా, ఈ ఊరిలో అనేకమైన పాపపు కట్ల ఉన్నవాళ్ళు, మళ్ళా నేను ఈ ఊరికి వచ్చినప్పటికీ ఈ ఊరు రక్షింపబడాలి. ఈ విధమైన భారంతో ఆయన వెళ్తూ ఉంటాడట. సో ఈ రోజున క్రైస్తవ బిడ్డలకి నిరీక్షణ తగ్గిపోతూ ఉంది, భక్తి విలువలు తగ్గిపోతూ ఉన్నాయి, దేవుణ్ణి నమ్ముకుని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాబట్టి నేను నీ నుంచి ఆశపడేది ఏమిటంటే, నువ్వు నిరీక్షణతో ఎదురు చూడాలి. నేను చూస్తానయ్యా అని ఆ ఆత్మీయ విలువలతో మనం వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు స్వరూప దర్శనం, ముఖ దర్శనం కలుగుతుంది. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనగా మార్చునుగాక. చూడండి, నేను మరలా ఇప్పటి వరకు చెప్పిన వర్తమానం 2 నిమిషాల్లో ముగిస్తాను. మేము యేసును చూడగోరుచున్నామని గ్రీకు దేశస్థులు ఒక తీర్మానంతో వాళ్ళు ఆ పండగలో ఒక డిసైడ్ చేసుకున్నారు. ఈ ఉపవాస కూడికల అనంతరం ఈ ఆదివారం నీ నిర్ణయం ఎలా ఉండాలంటే, వచ్చి వెళ్ళటం కాదయ్యా, నీ ముఖ దర్శనం నాకు కావాలి. యేసయ్యను చూచుట ద్వారా నాకు కలిసే మేలు, నాకు కలిసి వచ్చేది ఏంటంటే, నీకు సంతోషం వస్తుంది, నీకు రక్షణ వస్తుంది, నీ పట్ల దైవ చిత్తం నెరవేరుతుంది. మరి ఎవరు చూడగలుగుతారు యేసయ్యని అని అంటే, 4 అనుభవాలు నీ ముందు పెట్టాడు ప్రభు. 1, నీ హృదయం ఎప్పటికప్పుడు శుద్ధి అయిపోతూ ఉండాలి. హృదయం శుద్ధి చేయబడాలంటే వాక్యం ఉంటే నీలో, వాక్యం ద్వారా నీ హృదయం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ ఉంది కదా, నీళ్ళు ఉంది కదా, మినరల్ వాటర్ అంటాం కదా, దాన్ని శుద్ధి చేసే ఇంకా ఇప్పుడు చాలా బోర్డు అన్నీ వచ్చేసినాయి. అలాగే నీ లోపల అంతరంగం శుద్ధి చేయడానికి వాక్యం పనిచేస్తే, సమృద్ధిగా పనిచేస్తే క్లీన్ అవుతుంది. 2వది ఏమిటంటే నమ్మకత్వము. 3వది యథార్థవంతులు. చివరి మాట, నిరీక్షణ గలవారు ప్రభుని చూస్తారు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక, స్థిరపరచునుగాక.